హలో గాయ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఫస్ట్ మీరు మీషో యాప్, మీ ఫోన్లో మీషో యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఉంటుంది అప్కమింగ్ బికమ్ ఏ సప్లయర్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడైతే చూడొచ్చు మీరు ఆన్లైన్లో సెల్ ద శాంపుల్ కలెక్షన్ 0 కమిషన్ కస్టమర్. చూడండి ఒక నిమిషం. హౌ టు రిజిస్టర్ మీషో, అక్కడ ఇన్స్ట్రక్షన్, హౌ టు సేల్ ఇవన్నీ ఉంటాయి. 24/7 అవైలబుల్ ఉంటారు కస్టమర్. వాళ్ళకి కాల్ చేయొచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళైతే మాట్లాడగలుగుతారు. ఆన్లైన్ సేల్ మోడల్ శాంపుల్స్ చూడొచ్చు. సేల్ ఆన్ మీషో 0 కమిషన్స్ ఇక్కడ చూడొచ్చు. 14 crores కస్టమర్స్ అంట. మీషో 19,000 పిన్ కోడ్స్, లోయెస్ట్ డెలివరీ. వీళ్ళు వచ్చేసి మీషోలో సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ ఉంటాయి. హౌ టు సేల్ ప్రొడక్ట్ ఇన్ మీషో, ఆన్లైన్ మీషో మీకు రిజిస్టర్ ద సెల్లర్ అనే అకౌంట్ అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దాని మీద ఆ వీడియో మీద మీరు క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇవన్నీ 4 steps 5 steps ఉంటాయి. అవన్నీ క్లిక్ చేసిన తర్వాత అయితే మనం చూద్దాం. ఆ వీడియోలు క్లిక్ చేసి కూడా చూడొచ్చు మీరు. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు మీషో యాప్కి వెళ్ళేసి సర్చ్ చేయండి. హౌ టు లర్న్ టు సేల్ అండ్ మీషో, రిజిస్టర్ ఇవన్నీ ఉంటాయి చూడండి. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ యువర్ ఉండండి. ఇవన్నీ అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ బోర్డ్ 24/7 అవైలబుల్ అంట కస్టమర్స్. ఇప్పుడైతే స్టార్ట్ దానిపైన అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడింగ్ అవుతుంది. ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే ఎస్ అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే నో పైన క్లిక్ చేసి ప్రాసెస్ టు బి యాడ్ ద డీటెయిల్స్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు మీ పాన్ కార్డ్లో ఉన్న నేమ్, తర్వాత జీమెయిల్ ఐడి, మీ స్టేట్, డిస్టిక్, సిటీ, మీ అడ్రస్ అయితే ఇవ్వాలి. తర్వాత క్యాప్చర్ అయితే అక్కడ కింద వస్తుంది, దాన్ని అయితే ఎంటర్ చేయాలి. నేను తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ అయితే ఇచ్చాను. అక్కడ పిన్ కోడ్ కూడా ఇవ్వాలి. మీ పిన్ కోడ్ కూడా ఇచ్చాను నేను అక్కడ. తర్వాత మీ మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. మీరు ఎక్కడ ఉంటారో, మీ డిస్టిక్, మీ సిటీ అది కూడా ఇవ్వాలి. తర్వాత నేను వచ్చేసి హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటాను అనుకుంటా. హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అయితే సెలెక్ట్ చేసుకుని సిటీ వచ్చేసి హైదరాబాద్. తర్వాత మీ ఎక్కడ ఉంటారు, మీ ఏరియా అంటే మీ అడ్రస్, తర్వాత మీ లొకేషన్, మీ స్ట్రీట్, ఇవన్నీ అయితే రికార్డ్ చేయాల్సింది. ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ పాన్ కార్డ్ ఇక్కడ క్యాప్చర్ కొట్టి ఎంటర్ అయితే చేస్తున్నాను నేను. అక్కడ ఉంటుంది క్యాప్చర్లో ఏ నంబర్ ఎంటర్ చేయాలంటే మీరు రీఫ్రెష్ కొట్టాలంటే అక్కడ ఉంది, దాన్ని కొట్టచ్చు. మళ్ళీ ఇవన్నీ ఒకసారి మళ్ళీ కరెక్ట్గా చూసుకొని సబ్మిట్ డీటెయిల్స్ అని కొడితే జిఎస్టీ నెంబర్ అయితే వస్తుంది. ఒకవేళ రాకపోతే కస్టమర్ కేర్కి అక్కడ హెల్ప్ అని ఉందా, హెల్ప్ పైన క్లిక్ చేసి కస్టమర్ కేర్కి అని కాల్ కూడా చేయొచ్చు. నాకైతే రావడం అంటే ఫస్ట్ 2 times అయితే క్యాప్చర్ ట్రై చేసినా రావడం లేదు. ఎంత ట్రై చేసినా తర్వాత నేను మీషో వాళ్ళకి కాంటాక్ట్ అయితే వచ్చింది. మీరు కూడా చేసుకోవచ్చు. అన్నీ చెప్పారు కదా. అప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయండి. అక్కడ క్యాప్చర్ అయితే మళ్ళీ కొట్టాలి. మీ జిఎస్టీ సబ్మిట్ యువర్ డీటెయిల్స్ అని ఉంది, అవన్నీ మళ్ళీ వస్తాయి. ఇక్కడి వరకు చూసిందంటే ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అయ్యి ఉండొచ్చు. ప్రస్తుతం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కోరుకునేది, మీ నుంచి ఆశించేది అదొక్కటే. నాకైతే రావడం అంటే 2-3 times 5 times అయితే మీరు ట్రై చేయండి. నాన్ స్టాప్గా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు అంటే ఇక్కడ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ కార్డ్లో యాడ్ చేసుకుంటే అయిపోతుంది. డీటెయిల్స్